పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం దుబ్బతండ యాకూబ్ నాయక్ గారి కత్తి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరారు. వారు గెలిచిన తర్వాత ఊరికి అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశారు. వాటర్ ప్లాంట్కు భూమి కూడా కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థికి వార్డు మెంబర్లకి ముందున్న తండవాసులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ తండలో రేపు మనకి ఏ అభివృద్ధి జరగాలన్నా కానీ సర్పంచ్ మనోలై ఉండాలి. వేరే వాళ్ళకి ఓటేసినా కానీ మన ఓటు వృధా అవుతుంది. వాళ్ళు రారు మన దగ్గరికి వచ్చి మాకు ఇక్కడ ఇల్లు కావాలి, రోడ్డు కావాలి, లేకపోతే సైడ్ డ్రైనేజ్ కావాలి, ఇట్లా ఏ అభివృద్ధి పనులు ఉన్నా కానీ వేరే పార్టీ వాళ్ళు గెలిచినా కానీ వాళ్ళు వచ్చి మనని అడగరు. మన తండ ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉందన్న విధంగా అభివృద్ధి ఆగిపోతుంది. అభివృద్ధి బాటలో మన తండ నడవాలనంటే యాకూబ్ నాయక్ అన్నకి ఓట్లేసి వార్డు మెంబర్లందరినీ కూడా వార్డు మెంబర్లని మన సర్పంచ్ని మంచి మెజారిటీ తోటి గెలిపియండి. తండలలోనే మొదటి ప్రాధాన్యతని ఇస్తున్నాం మేము కూడా ఎక్కడైనా. ఎందుకంటే తండలలో చాలా మటుకు వాళ్ళకి ఇల్లు లేకుండా ఉంటారు, ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంటారని చెప్పి ఎక్కడైనా కానీ ఇల్లు వాళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా ఒకటో రెండో మూడో అది కానీ ఒక్కటన్నా ఎక్కువనే ఇస్తున్నాం. ప్రతి తండకు కూడా రావాల్సిన దానికన్నా ఖచ్చితంగా రేపు ఇంకా 2 విడతలు ఉన్న ఇల్లు మీరు యాకూబ్ అన్నని గెలిపించుకొని రాండి. ఇల్లు ఎక్కువ తీసుకొని వెళ్ళండి కొట్లాడి. ఖచ్చితంగా మీకు ఇల్లు ఎక్కువ పెట్టిస్తాం. అదే వేరే వాళ్ళు ఉంటే అవకాశం మనకు ఉండదు. వేరే దగ్గర సర్పంచ్లు గెలిపించుకున్న వాళ్ళు వచ్చి మేము గెలిపించినాం కదా సర్పంచ్ని మాకు ఎక్కువ ఇవ్వాలని అంటారు. అప్పుడు మనకు తక్కువ వస్తాయి. అట్లా కాకుండా ఉండాలంటే మన వాళ్ళని గెలిపించుకోండి. ఇంకా ఇక్కడ ఏ సమస్య ఉన్నా కానీ తప్పకుండా దాన్ని ఒకదాని తర్వాత ఒకటి తీరుస్తాను. మీ అందరికి కూడా మాట ఇస్తున్నా. వేరే పథకాలు మీ అందరికి కూడా తెలుసు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయినా, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినాము. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు చూపించుకునేటోళ్ళు ఇబ్బంది పడద్దు, డబ్బులకు భయపడి ఆరోగ్యం బాగాలేకపోయినా చూపించుకోకుండా ఉండొద్దని. సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అయితే అందరికి కూడా తెలుసు, లెక్కలేనన్ని వస్తుంది. మహిళలకు వడ్డీ లేని రుణాలు వస్తూనే ఉండే. దాంతో పాటుగా సన్న బియ్యం అయితే అందరు వండుకొని తింటుండ్రు రోజు. రేషన్ కార్డులు కూడా గత 10